ఓం సాయిరామ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నా సెటప్ ప్రకారం నిఫ్టీ 23,200 సిఈ 180లో బై చేశాను. స్టాప్ లాస్ 165, టార్గెట్ 210 సెట్ చేసుకున్నాను. ఓకే, వెయిట్ చేద్దాం. నా స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదా టార్గెట్ వస్తుందా అనేది వెయిట్ చేద్దాం. ఇక్కడ ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని చెబుతున్నాను. గత వారం రోజుల నుండి వీడియో పోస్ట్ చేయకపోవడానికి ఒక కారణం ఉంది ఫ్రెండ్స్. అది ఏమిటంటే, నా సెటప్ ప్రకారం ఎంట్రీలు ప్లాన్ చేశాను. అలా నేను ప్లాన్ చేసిన ప్రతిసారి నా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాతనే నా టార్గెట్స్ వచ్చాయి. ఇలా 3-4 డేస్ కంటిన్యూగా అలాగే జరిగింది. ఇలా ఎందుకు జరిగింది అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు 2 సమాధానాలు దొరికాయి ఫ్రెండ్స్. ఫస్ట్ రీజన్ ఏమిటంటే, నేను ఎంట్రీలు తీసుకోవడానికి కొంచెం తొందరపడ్డాను అని నాకు అర్థమైంది. అలాగే కంటిన్యూగా 2-3 డేస్ జరిగేసరికి నేను కొద్దిగా డిస్టర్బ్ అయ్యాను అనిపించింది. ఎంట్రీ చేయడానికి తొందరపడుతున్నాను అని నాకు అర్థమైంది. ఇది నా ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, బడ్జెట్ ఉండేసరికి మార్కెట్ వాలటిలిటీ ఎక్కువగా ఉంది అని నాకు అర్థమైంది. మార్కెట్లో బడ్జెట్ ఉండేసరికి మార్కెట్ని సరిగా అంచనా వేయలేకపోయాను అని అనిపించింది. బడ్జెట్ ముందు మార్కెట్ వాలటిలిటీ ఎక్కువగా ఉంటుంది అని తెలిసి కూడా మార్కెట్ని అంచనా వేయడంలో తొందరపడ్డాను అని నాకు అర్థమైంది. మార్కెట్లో ఈవెంట్స్ అంటే బడ్జెట్ కానీ ఎలక్షన్స్ కానీ ఏదైనా పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం మరొకసారి నేను నేర్చుకున్నాను. ఈ 2 విషయాలు అర్థం అయిన తర్వాత టైం తీసుకొని నిదానంగా ట్రేడ్స్ తీసుకోవాలి. తొందర పడకూడదు అని మరొకసారి నిర్ణయించుకున్నాను. అందుకోసం నేర్చుకోవడం పైన ఫోకస్ చేయండి అని నేను ఎప్పుడూ చెబుతుంటాను. అలాగే నేను కూడా నేర్చుకోవడం పైనే ఫోకస్ చేస్తూ ఉంటాను. ఐఎమ్ ఏ స్టిల్ లెర్నర్. మార్కెట్ ఎప్పుడూ నాకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. మీరు కూడా నేర్చుకోవడం పైనే ఫోకస్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ కోసం త్వరలోనే మీ అందరి కోసం నేను ఒక వీడియో చేస్తాను. అది తప్పకుండా చూడండి. అందులో నేను ట్రేడ్ తీసుకునే ముందు ఏ విషయాలను గమనిస్తాను, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎలా ప్లాన్ చేస్తాను, అనే విషయంపై ఒక వీడియో చేస్తాను. దానిని తప్పకుండా చూడండి. మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. ఆ వీడియో ద్వారా నా స్ట్రాటజీ 90% అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. త్వరలోనే పోస్ట్ చేస్తాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. మీ తోటి ట్రేడర్స్కి షేర్ చేయండి. ఫ్రీ అప్డేట్స్ కోసం నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
ఫ్రీగా అప్డేట్స్ పొందండి. ఓకే ఫ్రెండ్స్, నా టార్గెట్ వచ్చేసింది. ఈరోజు నా టార్గెట్ రావడానికి కొంచెం టైం తీసుకుంది, కానీ నా స్టాప్ లాస్ హిట్ కాలేదు. నా స్టాప్ లాస్ హిట్ కాకుండానే నాకు కావాల్సిన టార్గెట్ వచ్చేసింది. అంతకంటే కూడా ఎక్కువగానే వెళ్ళింది. నా టార్గెట్ వచ్చేసింది. నేను ఎగ్జిట్ అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.